కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు. పక్షిరాజు ద్వారా 7 ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. 7 సత్యాల్లో ఎన్ని సాధ్యమైతే అన్ని ఈరోజు పంచుకుంటా.
పక్షిరాజు నేర్పించే 7 ఆత్మీయ పాఠాలు. మొదటి పాఠము, పక్షిరాజు పైకి పైకి ఎగురును. పక్షిరాజుకున్న ప్రత్యేకత ఏమిటంటే అది ఎప్పుడూ కూడా ఆకాశంలో ఉన్నతమైన స్థలములోనే అది ఎగురుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల ఎత్తులో ఆ పక్షిరాజు ఎగురుతూ ఉంటుంది. పక్షిరాజు ఉన్నతమైన స్థలములో అది ప్రయాణం చేస్తుంది. నిజమైన ఆత్మీయుడు, దేవుణ్ణి ప్రేమించే, వాక్యానుసారంగా జీవించాలి అని ఆశించే అసలైన ఆత్మీయుడు నేలబారు జీవితాన్ని జీవించడు, చవకబారు జీవితాన్ని జీవించడు, భూ సంబంధమైన జీవితాన్ని జీవించడు. ఎందుకయ్యా అంటే మనము భూ సంబంధమైన వాళ్ళము కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. మీరు పర సంబంధమైన వారు, పరలోక సంబంధమైన వారు, ఆకాశమున నిత్యము నివసించబోతున్నారు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనస్సు పెట్టుకోకండి. నువ్వు నేను ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో అంతగా భూమికి దూరం అవుతాం. భూ సంబంధమైన వాటి మీద మనస్సు మనం కేంద్రీకరించటం తగ్గించుకుంటాం. అంతేకాదు, నువ్వు దేవునికి దగ్గరగా చేరే కొలది ఈ భూ సంబంధమైనటువంటి ఆశలు కూడా నీకు దూరం అయిపోతాయి. అంతేకాదు, ఈ భూ సంబంధమైన జీవితం నీకు చాలా చిన్నగాను చాలా సూక్ష్మంగాను కనిపిస్తుంది. ఉదాహరణకు, విమానంలో ఇదే హైదరాబాద్ పట్టణాన్ని మీరు ఒకవేళ చూస్తే, విమానం నుంచి చూస్తే, మీకు తెలుసా అండి, ఒక్కసారి విమానము టేకాఫ్ అయిందంటే హైదరాబాద్ పట్టణం చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ కొంచెం పైకి వెళ్ళేసరికి చెంద అవుతుంది, కొంచెం పైకి వెళ్ళేసరికి ఇంకా చెంద అవుతుంది, ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి ఇంకా చెంద అవుతుంది, ఇంకొంచెం పైకి వెళ్ళేసరికి హైదరాబాద్ పట్టణం అంతా ఇంత అవుతుంది. ఇంకా పైకి వెళ్ళేసరికి మన రాష్ట్రమే ఇంత అవుతుంది. ఎంత ఎత్తు ఎదుగుతావో, ఎంత ఎత్తుకు వెళ్తావో అంత చిన్నదిగా ఈ భూమి నీకు కనిపిస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని దగ్గరకు వెళ్తావో, దేవునికి దగ్గరగా చేరతావో, ఈ భూమి పైన ఉన్నటువంటి కోరికలు తక్కువ అవుతాయి, ఈ భూమి పైన ఉన్నటువంటి ఆశలు తక్కువ అవుతాయి. భూ సంబంధమైనటువంటి జీవితము నీ జీవితంలో రోజు రోజుకు తగ్గిపోతుంది. పక్షిరాజుకున్న ప్రత్యేకత, అది ఉన్నతమైన స్థలములలో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా ఈ సంవత్సరం జీవించాలని, నువ్వు ఫలించాలని దేవుడు నూతన సంవత్సరాన్ని నీకు ప్రసాదించాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా జీవించాలంటే, దేవుడి యొక్క చిత్తము చేసేవాడిగా జీవించాలంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటి ఆ తీర్మానం అంటే, ప్రభువా, ఇప్పటి వరకు నేను భూ సంబంధమైన ఆశలు కలిగి జీవించా, కోరికలు కలిగి జీవించా, ఇష్టాలు కలిగి జీవించా. కానీ నేను నీకు దగ్గరగా చేరేకొలది ఈ అల్పకాల పాప భోగాలు, ఈ భూ సంబంధమైన శరీర సంబంధమైన భోగాలు నా నుంచి దూరం కావాలి. ఎందుకని నేను ఈ లోకంలో, ఈ భూమి మీద నిత్యము ఉండేదాన్ని కాదు. లోకాశలతో, శరీర ఆశలతో, భూ సంబంధమైన కోరికలతో నేను నా జీవితాన్ని పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఏ రీతిగా పక్షిరాజు ఉన్నతమైన స్థలములలో అది సంచరిస్తూ ఉంటుందో, నేను కూడా ఆత్మీయ జీవితంలో భూ సంబంధమైన వాడిని కాకుండా ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగి జీవించాలి. విలువైన జీవితాన్ని, ఉన్నతమైన విలువలు కలిగిన జీవితాన్ని జీవించాలి. నీ ఆలోచనల్లో విలువలు ఉండాలి. నీ ప్రవర్తనలో ఆత్మీయ విలువ కనిపించాలి. నీ మాట తీరులో ఆత్మీయంగా ఉన్నతమైన విలువలు కనిపించాలి. నిన్ను చూసినప్పుడు ఇతడు ఆత్మీయ జీవితంలో విలువలు కలిగిన వాడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఉన్నతమైన ఆత్మీయురాలు
అనేటటువంటి జీవితం నువ్వు జీవించాలి. అది దేవుడు కోరుకుంటుంది. బయటికి మాత్రం పెద్ద ఉన్నతమైన స్థితే కానీ బ్రతుకు మాత్రం చాలా చీప్, ఆలోచనలు చాలా చీప్, మనస్తత్వం చాలా చీప్, మాట తీరు చాలా చీప్గా ఉంటుంది. నిన్ను చూసి ఎవరైనా అంటే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి. సో ఈ నేలబారు చీప్ జీవితాన్ని విడిచిపెట్టేసేయాలి, చీప్ తలంపులను విడిచిపెట్టేసేయాలి, చీప్ తత్వాన్ని, చీప్ కోరికలను విడిచిపెట్టేసేయాలి. కారణం ఏమిటంటే మనము దేవునితో యుగ యుగములు జీవించవలసిన వారమై ఉన్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయినట్లయితే పైనే ఉండాలి మీ దృష్టి, భూమి మీద ఉండడానికి వీలు లేదు. మొట్టమొదటి పాయింట్, పక్షిరాజు ఉన్నతమైన స్థలంలో ఎలా ప్రయాణం చేస్తాడో మనం కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి, ఉన్నతమైన ఆత్మీయత కలిగి, ఉన్నతమైన జీవిత విధానాన్ని కలిగి మనం ముందుకు సాగాలి. రెండవదిగా, పక్షిరాజు చాలా తేలికైనటువంటి శరీరము కలిగి ఉంటుంది. పక్షిరాజు మీద ఇంచుమించు 7,000 ఈకలు ఉంటాయట, 7,000 ఫెదర్స్ ఉంటాయట. 7,000 ఫెదర్స్ ఉన్నప్పటికీ కూడా దాని బరువంతా కలిపి కేవలము 500 నుంచి 600 గ్రాములట, అంటే సుమారు 1/2 కేజీ. రెక్కలు చాస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది, ఆకారానికి పెద్దగా కనిపిస్తుంది, కానీ అది బరువు మాత్రము చాలా తక్కువ. ఆ రెక్కలలో ఉండే ఆ రెక్కలు, ఆ ఎముకలు లోపలంతా కూడా ఖాళీగా ఉంటుంది, కాబట్టి అది ఈజీగా ఎగిరిపోతుంది. అంతేకాదు చాలా స్పీడ్గా అది ప్రయాణం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో గంటకు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లు కూడా అది ప్రయాణం చేయగలదు. భూమికి పైగా ఇంచుమించు 3 కిలోమీటర్లు పైగా అది ప్రయాణం చేయగలదు. ఎందుకని అంతగా అది స్పీడ్గా దూసుకెళ్తుంది? ఎందుకని అంత సులభంగా అది ఎగరగలుగుతుంది? ఎందుకని అంత సులభంగా పైన అది ఈజీగా సంచరిస్తూ ఉంది? కారణం ఏమిటంటే దాని బరువు, భారము తక్కువ. ఏమి నేర్చుకోవాలి ఇందులో నుంచి? మనం అందరం కూడా పరుగులో ఉన్నాం, మనం అందరం కూడా ఆత్మీయంగా ప్రయాణం చేస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనము ఉన్నతమైన చోట్ల ఆత్మీయంగా ఎగరకుండా, ఆత్మీయంగా జీవించకుండా మనల్ని ఏదో ఒక పాపము అనే భారము కిందకి లాగేయడం వల్లే ఎగరవలసినంత స్థాయిలో, జీవించవలసినంత స్థాయిలో మనం జీవించలేకపోతున్నాము అనేది వాస్తవము. వింటున్నారా? ఇదే గద్దకు ఇప్పుడు మన జీవితంలో భారము అంటే, సాధారణంగా పైకి ఎగిరేటటువంటి గద్దకు ఏదైనా భారం కట్టండి, కాళ్ళకు ఏదైనా కట్టండి, కట్టి దాన్ని వదలండి, అది ఎగరగలదా? ఎగరలేదు. ఎందుకని? ఏదో భారం కట్టేశారు మీరు దానికి, కాబట్టి అది ఎగరవలసినంతగా ఎగరలేదు. దయచేసి వినండి, మనం అందరం కూడా, మన దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆయన రెక్కల చాటున మనం కూడా నివసించాలంటే మనం కూడా ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ఇందాక నేను చెప్పినట్టుగా చీపు జీవితం జీవించడానికి వీల్లేదు, సాదాసీదా జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. విలువలు కలిగి మనం జీవించాలి, విలువైన దేవుణ్ణి సేవించాలి. ఆయనలాగే మనం కూడా ఉన్నతమైన విలువలు కలిగి జీవించాలంటే, మనం ఆయన ఉన్న చోట్లో మనం బ్రతకాలంటే ఏ భారము మనల్ని వెనక్కి లాగడానికి వీలు లేదు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. భారము సాధారణంగా పాపం వల్ల వస్తుంది. ఒక వ్యక్తి భారము మోయలేకపోవడానికి కారణం ఏమిటి? పాపమేగా. త్రాగుబోతోడికి తాగుడు భారము, తిరుగుబోతోడికి తిరుగుడు భారము, మోసగాడికి తన మోసమే భారంగా మారుతుంది. అది అతని మీద మూటగా తయారవుతుంది, అతడు ముందుకు సాగకుండా ఆపేస్తుంది. ఈ పాపము అనే భారము మోయలేక ఒక మనిషి ముందుకు సాగలేక ఉన్నాడు అనగా, ప్రతి పాపము ఒక వ్యక్తిని ముందుకు సాగకుండా భారముగా తన మీద ఉన్నప్పుడు అతడు ఆ భారంతోనే కుప్పకూలిపోతాడు. అనగా పక్షిరాజు తేలికగా ఉన్నతమైన స్థలములలో ఎగరడానికి కారణం ఏమిటంటే భారానికి తావు ఇవ్వదు కాబట్టి. మనం కూడా మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థలములో దేవుని కొరకు నివసించాలి, సంచరించాలి అంటే పాపము అనే భారము మనకు అటాచ్ కావడానికి వీల్లేదు. ఈరోజు ఒక పని చేద్దాం, ఒక పక్షిరాజును పట్టుకుందాం. ఆ పక్షిరాజుకు ఒక బీరు బాటిల్ కడదాం. ఏ బాటిల్?
ఎగిరేటటువంటి పక్షిరాజుకు ఒక బీరు బాటిల్ కట్టండి. ఇప్పుడు ఎగురు పక్షిరాజు అని అనండి. ఏమని చెప్పండి? ఎక్కడ బీరు బాటిల్ ఉంటే అక్కడే పక్షిరాజు. అవునా కదా? ఎక్కడ దాన్ని కడితే ఇంక కదిలిద్దా? ఇంకేం కదిలిద్ది? ఎందుకని? బీరు బాటిల్ కట్టారు కదా. ఆ బీరు బాటిల్ ఏం చేసింది? ఆ సారాయి బాటిల్ ఏం చేసింది? దాన్ని కదలకుండా చేసేసింది. ఈరోజు చాలామంది కదలలేకపోతున్నారు. కారణం ఏమిటి? సైతాను కట్టి పడేశాడు. దేంతో? సారాయి అనేటటువంటి అలవాటుతో కట్టి పడేశాడు. ఎగరలేకపోతున్నారు. అదే పక్షిరాజుకు పేకాట ఆడేవాళ్ళు, మీ పేక ముక్కలన్నీ మూట కట్టి దాన్ని కట్టండి, ఎగరగలుగుతుందా? చెప్పండి. అబ్బాయి ప్రేమలు, అబ్బాయి పిచ్చి, అమ్మాయి పిచ్చి కలవాళ్ళు, మీరు ప్రేమించే అమ్మాయిని ఆ పక్షికి కట్టండి, ఎగరగలుగుతుందా? మీరు ప్రేమించే అబ్బాయిని ఆ పక్షికి కట్టండి, ఎగరగలుగుతుందా? ఏ అమ్మాయితో పాపం చేస్తున్నారో ఆ వేశ్యను ఆ పక్షికి కట్టండి, ఎగరగలుగుతుందా? ఏ అబ్బాయితో పాపం చేస్తున్నారో ఆ అబ్బాయిని పక్షికి కట్టండి, ఎగరగలుగుతుందా? ఏ పాపిష్టి కార్యమైతే నువ్వు చేస్తున్నావో దాన్ని ఆ పక్షికి కట్టు, ఆ పక్షి ఎగరగలుగుతుందా? నో. ఎందుకని? అది సులభంగా ఎగరడానికే దేవుడు సృష్టించాడు. కానీ ఎప్పుడైతే దానికి నువ్వు భారాలు కడతావో అది ఎగరలేదు. నువ్వు నేను పర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, దేవునికి సంబంధంగా జీవించాలని దేవుడు నిర్ణయించాడు. కానీ నువ్వు పాపము చేసినప్పుడు ఆ పాపము నీకు భారంగా మారుతుంది. ఆ భారము నిన్ను పైకి ఎగరకుండా నేలబారు జీవితాన్ని, భూ సంబంధమైన జీవితాన్ని, అల్పకాల పాప భోగములతో నిండిపోయి పడిపోయి పతనమైపోయిన జీవితాన్ని జీవించే విధంగా పాపం చేస్తుంది. పక్షిరాజు ఉన్నతమైన స్థలములలో సంచరించడానికి, పైకి ఎగరడానికి కారణం ఏమిటంటే అది భారాలకు తావు ఇవ్వదు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు ఆశిస్తున్నట్టుగా ఉన్నతమైన జీవితాన్ని, దేవుడు ఆశిస్తున్నట్టుగా ఉన్నతమైన ఆత్మీయతను, ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండకుండా నిన్ను కిందకు లాగేస్తున్న పాపం ఏమిటి? ఆ భారం ఏమిటి? ఆ భారాన్ని మనం ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎక్కడున్నాడు యేసు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆకాశమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆత్మీయుడిగా నువ్వు నేను ఎవరిని చూడాలి? ఆ యేసును చూడాలి. ఆ యేసును చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించాలంటే ఏ భారము నిన్ను వెనక్కి లాగడానికి వీల్లేదు. సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపము నిన్ను కిందకి లాగడానికి వీలు లేదు. మనలో ఎంతమంది నేను ఏ రోజుకైనా ప్రభు చెంతకే చేరాలని ఆశపడుతున్నాను, ప్రభువే నా గమ్యస్థానము, ప్రభువే నా సుస్థిరమైన నివాసం అన్నవారు చూపించండి. ప్రభువే నా గమ్యస్థానము, ప్రభువే నా నివాస స్థలము. వండర్ఫుల్, అందరూ చూపించారు. ఇప్పుడు నువ్వు నివాస స్థలానికి వెళ్ళాలంటే ఏం చూడాలి? ఇప్పుడు ఒకవేళ నీ నివాస స్థలము ఢిల్లీ అనుకోండి, ఏ బస్సు ఎక్కాలి? ఢిల్లీ బస్సు ఎక్కాలి. ఏ ట్రైన్ ఎక్కాలి? ఢిల్లీ ట్రైనే ఎక్కాలి. దేని కొరకు ఎదురు చూడాలి? ఢిల్లీ ట్రైన్ కొరకే ఎదురు చూడాలి. ఒకవేళ ఫ్లైట్లో వెళ్తే ఏ ఫ్లైట్ ఎక్కాలి? ఢిల్లీ ఫ్లైటే ఎక్కాలి. అన్ని ఫ్లైట్లు ఒకేలా ఉన్నాయని చెప్పి ఏ ఫ్లైట్ పడితే ఆ ఫ్లైట్ ఎక్కేస్తే, అన్ని బస్సులు ఒకేలా ఉన్నాయని చెప్పి ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తే, ట్రైన్లన్నీ వస్తున్నాయి స్టేషన్కి అని చెప్పి ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేస్తే నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళవు. నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తే గమ్యమైనప్పుడు మనం చూస్తూ ఉండాల్సింది కేవలము క్రీస్తునే అనే సత్యము మర్చిపోవద్దు. అలా క్రీస్తునే చూస్తూ మనము ఈ ఆత్మీయ యాత్రలో పైకి ఎగరాలి అంటే, ఎందుకని? యేసుక్రీస్తు ఏమయ్యాడు? మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధిని గెలిచాడు. సమాధిని గెలిచి 40 రోజుల తర్వాత ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. ఆయన ఎగురుతూ ఆకాశానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? ఈ భూ సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి రోజుకు ఆ క్రీస్తుకు దగ్గరగా మనం చేరాలి. అలా దగ్గరకు చేరాలంటే భూ సంబంధమైన పాపిష్టి క్రియలు మన జీవితానికి అటాచ్ కావడానికి వీలు లేదు. ఒక పక్షికి
ఒక పక్షిరాజుకు మీరు ఏదైనా కట్టి దాన్ని వదిలిపెడితే అది అంత సులభంగా ఎగరడము సాధ్యం కాదే. అలాగే ఆత్మీయ జీవితంలో పైకి పైకి ఎగరవలసిన మనకు సైతాను ఏదో ఒక పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. అలా ఏదో ఒక పాపాన్ని మనకు అంటగట్టినట్టయితే మనం ఎగరవలసినట్టుగా ఎగరలేము. అంతేకాదు, ఎగరవలసిన ఎత్తులో ఎగరకపోతే మాటి మాటికి వేటగాడు ఏం చేస్తాడు? నిన్నే గురి పెడతాడు. ఒక విషయం తెలుసా? వేటగాళ్ళు పక్షులను వేటాడతారు, కానీ గమనించండి, పక్షిరాజును మాత్రం వేటాడే ప్రయత్నము సాధారణంగా చేయడు. విన్నారన్నమాట? వేటగాడు పక్షులను వేటాడతాడు కానీ పక్షిరాజును మాత్రం వేటాడే ప్రయత్నం చేయడు. కారణం ఏమిటంటే ఆ పక్షిరాజు ఈ వేటగానికి అందేటటువంటి స్థితిలో కానీ స్థాయిలో కానీ నేలబారు జీవితము పక్షిరాజు జీవించదు. కాబట్టి వేటగాడు అంత సులభంగా పక్షిరాజును అటాక్ చేయలేడు. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే సహోదరులు మనం కూడా పక్షిరాజు వలె సైతానుకు దొరకనంత ఎత్తులో ఆత్మీయ జీవితాన్ని మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నేను సైతానుకు అందనటువంటి స్థాయిలో, శోధనకు లొంగనటువంటి స్థాయిలో, శరీర ఇచ్ఛలకు దొరకనటువంటి స్థాయిలో, వారి శోధనకు వాడి యొక్క ఎత్తుగడలకు పడిపోనటువంటి స్థాయిలో, వాడి పన్నాగాలకు బలి కానటువంటి స్థాయిలో ఎదగాలి, ఎగరాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ స్థాయిలో ఎగురుతున్నావు? ప్రతి చిన్నదానికి పడిపోతున్నావా? ప్రతి చిన్నదానికి సైతానుకు లోబడిపోతున్నావా? ప్రతి చిన్నదానికి సైతాను కొంచెం ప్రేరేపిస్తే చాలు ఆత్మీయ మూలాలు పోగొట్టుకుంటున్నావా? ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావా? గత జీవితాన్ని మరలా తవ్వుతున్నావా? గత బ్రతుకును మరలా తవ్వుకుంటున్నావా? ప్రతి చిన్నదానికి పడిపోతున్నావా? ప్రతి చిన్న శోధనకు లొంగిపోతున్నావా? అయితే వినో, నేలబారు జీవితాన్ని జీవిస్తున్నావు. ఆత్మీయ పదం వాడాలంటే చౌకబారు జీవితం జీవిస్తున్నావు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఆ సైతాను యొక్క రీచబిలిటీలో నువ్వు ఉన్నావు. వినండి, మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంతం ఉంటుంది, అది ఇనుమును ఈజీగా ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు ఇనుమును మీరు ఇది అయస్కాంతం అనుకుందాం, లేదా ఇది అయస్కాంతం అనుకుందాం, ఇది ఇనుము అనుకుందాం, ఇక్కడ పెట్టారనుకోండి, లాగేసుకుంది. ఈ ఇనుమును కొంచెం దూరం చేయండి, లాగేసుకుంది. ఓహో, సరిపోవట్లా. ఇంకొంచెం దూరం చేయండి, లాగేసుకుంది. అంటే అర్థం ఏమిటి? ఈ అయస్కాంత తత్వము ఈ ఇనుమును లాక్కుంది. అర్థమైంది ఏమిటంటే ఈ అయస్కాంతపు తత్వపు పరిధిలోనే ఇంకా ఇనుము ఉంది. ఇప్పుడు ఈ ఇనుమును దూరం చేశారు, ఇప్పుడు లాక్కోట్ల. కారణం ఏమిటి? అయస్కాంతపు తత్వము ఏ పరిధిలో ఉందో ఆ పరిధిలో నుంచి దీన్ని మీరు దూరం చేసినప్పుడు ఈ అయస్కాంతము దీన్ని ఏమీ చేయలేదు. సైతాను యొక్క పరిధిలో నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఆకర్షించబడుతూనే ఉంటావు. ఎప్పుడైతే ఈ సైతాను యొక్క పరిధిలో నుంచి నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎగురుతావో ఇంకా సైతాను కింద లాక్కోవడం సాధ్యము కాదు. అటువంటి ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఎగరాలి దేవుడు ఆశిస్తున్నాడు. అటువంటి ఉన్నతమైన స్థాయిలో బైబిల్లో అనేక మంది ఎగిరారు. అందులో ఒకడు పరిశుద్ధుడైన యోబును సైతాను శోధించాలని ప్రయత్నం చేశాడు. అతని భక్తిని శోధించాలని ప్రయత్నం చేశాడు. అతని విశ్వాసాన్ని శోధించాలని ప్రయత్నం చేశాడు. తనకున్న సమస్తాన్ని నాశనం చేసి పడేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, పనివాళ్ళనిచ్చాడు, సమస్తము ఇచ్చాడు. కాబట్టే కదా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని పూజిస్తున్నాడు. వీటన్నిటిని తీసేస్తే అసలు బుద్ధి బయటపడుతుంది అని చెప్పి పరీక్షించాడు, శోధించాడు. ఆ శోధనలో, ఆ పరీక్షలో యోబు అన్న మాట ఏంటో చూద్దాం రండి. యోబు గ్రంథము ఏమంటున్నాడు? పరిశోధించబడినప్పుడు 27వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనము 6వ వచనము. యోబు గ్రంథము 27:5-6 వచనాలు. ఎంత విలువైన ఆత్మీయ జీవితాన్ని, ఎంత ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని, ఎంత ఎత్తులో యోబు ప్రయాణం చేశాడో చూద్దాం రండి.
5వ వచనం చదువుతాం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రము ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. మరణమయ్యేంత వరకు, చచ్చిపోయినా సరే చచ్చిపోతా కానీ యథార్థమైన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టను, నా నీతిని మాత్రము విడిచిపెట్టను. ఇంకేమంటాడు? నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటా. నీతిని మాత్రం విడిచిపెట్టను, గట్టిగా పట్టుకుంటా. సైతాను యొక్క ఆకర్షణకు, సైతాను యొక్క పన్నాగానికి ఏ మాత్రము నేను లొంగను. సైతాను ఈజీగా నన్ను వశపరుచుకునే ఆ హీన స్థాయిలో నేను జీవించను. నా ఆత్మీయ స్థాయి, నా ఆత్మీయ జీవిత విధానము సైతాను ఆకర్షించుకునే ఆ ఆకర్షణ శక్తి కలిగిన పరిధిలో నుంచి బయటే ఉంటుంది తప్ప వాటికి లొంగిపోయే స్థితిలో నేను ఉండను. ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ నా ఉన్నత విలువల నుంచి దిగజారి సైతానుకు మాత్రం లొంగను. బైబిల్లో ఏముందో తెలుసా? యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, భూమి పైన అతని వంటివాడు లేడో. ఎందుకని? దిగలేదు. తన స్థాయి విడిచి దిగలేదు, తన స్థాయి విడిచి దిగజారిపోలేదు, తన స్థాయి విడిచి దిగజారి మాట్లాడలేదు, తన స్థాయి విడిచి దిగజారి ప్రవర్తించలేదు, తన స్థాయిని విడిచి దిగజారి పాపానికి తావివ్వలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎన్నెన్నిసార్లు నీ స్థాయిని మరిచిపోయి దిగజారి మాట్లాడేవాడిగా, మాట్లాడేదానిగా నువ్వు లేవు? ఆత్మీయుడు అయినప్పటికీ, ఆత్మీయురాలు అయినప్పటికీ, దేవుని బిడ్డవైనప్పటికీ, క్రైస్తవుడని చెప్పుకుంటున్నప్పటికీ స్థాయిని మరచి, స్థాయిని విడిచి ఎన్నిసార్లు నువ్వు ప్రవర్తించలా? ఎన్నిసార్లు నీ జీవితాన్ని మలినం చేసుకోవాలా? ఎన్నిసార్లు నీ బ్రతుకును పాడు చేసుకోవాలా? ఎన్నిసార్లు హీనముగా ప్రవర్తించలా? ఒక్కసారి ఆలోచించు. ఈ నూతన సంవత్సరంలో అలా నువ్వు నీ స్థాయిని మరచి, నీ స్థాయిని విడిచి దిగజారి సైతానుకు లొంగడానికి వీల్లేదు. ఈరోజు ఆ తీర్మానం తీసుకోవాలి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో సూటిగా బహు స్పష్టముగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా స్థితి ఏమిటో, మా బ్రతుకేమిటో, మా ఆత్మీయత ఏమిటో కళ్ళకు కట్టినట్టుగా చూపించావు నాయన. పక్షిరాజే బెటరు మాకంటే నాయన. కొన్ని విలువలు కలిగి ఆ పక్షి జీవిస్తుంది, కానీ ఆత్మీయులమని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, ఆత్మపూర్ణమని చెప్పుకుంటూ నాయన మా మాట తీరు కానీ, మా ప్రవర్తన కానీ, మా జీవితం కానీ, మా కోరికలు కానీ, చేసే పనులు కానీ బహు నీచమైనవి అని నీ వాక్యము ద్వారా నిరూపించావు. మా బ్రతుకేమిటో బయట పెట్టేశావు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఈ చవకబారు జీవితం జీవించడానికి వీల్లేదు. భూ సంబంధమైన జీవితం జీవించడానికి వీల్లేదు. పతనం అయిపోయిన జీవితాన్ని జీవించడానికి వీల్లేదు. ఉన్నతమైన స్థలములలో మేము సంచరించాలి. సైతానుకు అందనటువంటి విలువైన ఎత్తైన జీవితాన్ని జీవించాలి. ఉన్నతమైన స్థితిలో మేము జీవించాలి. నేలబారు జీవితాన్ని మాకు దూరం చేయమని, నీ బిడ్డలుగా జీవించే కృపనివ్వమని నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలతో ఉన్నతమైన జీవితం జీవించడానికి మీ మహాకృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.